మా అక్క మేడం పీసీఓడి ప్రాబ్లం ఉందని పిల్లలు పుట్టరు నీకు అని అందరూ అంటా ఉంటే తీసుకొచ్చాము. ఓకే. శాంతి 28 ఇయర్స్ కదమ్మా నీకు, పెళ్ళై 2 సంవత్సరాలు అయింది కదా. ఓకే. సో ఇప్పుడు నీ రిపోర్ట్స్ అన్ని చూసాను నేను. పీసీఓ ఉందని వచ్చింది స్కాన్ రిపోర్ట్స్లో. సో పీసీఓ అంటే ఏంటంటే ప్రతి నెల ఆడవాళ్ళకి ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. ఓకేనా? ఎగ్ రిలీజ్ అవ్వకుండా అవి ఇమ్మెచ్యూర్గా ఉండిపోయి సిస్టిల్గా ఫామ్ అయిపోయి ఓవరీస్ లో పాలిసిస్టిక్ అనే పిక్చర్ కనిపిస్తుంది అనమాట. అందుకని దాన్ని నీటి బుడగలు అంటాం. సో ఇప్పుడు ఇది ఉన్నంత మాత్రాన ప్రెగ్నెన్సీ రాదు అని ఏమీ లేదు. ఒక 50 to 60% ఫీమేల్స్ పీసీఓ ఉన్న వాళ్ళు న్యాచురల్ గానే కన్సీవ్ అవుతారు. మిగతా వాళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఏంటంటే స్ట్రెస్ తగ్గించుకోవడము, ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడము. ఓకే. సో ఇట్లాంటివన్నీ మెయింటైన్ చేసుకుంటూ కొంతమందికి కొంత మెడికేషన్ అంటే నాన్ హార్మోనల్, హార్మోన్సే ఇవ్వాలని ఏం లేదు, నాన్ హార్మోనల్ థెరపీ, యాడ్ ఆన్ థెరపీ ఇచ్చుకుంటే వాళ్ళు చాలా వరకు ప్రెగ్నెన్సీస్ కన్సీవ్ అయిపోతారు, ఇబ్బంది ఉండదు అనమాట. సో ఎవరికైతే సివియర్ పీసీఓ ఉందో అంటే ఏంటంటే పీరియడ్స్ చాలా ఇర్రెగ్యులర్గా ఉండడం, వెయిట్ గెయిన్ బాగా ఎక్కువ ఉండడము, తర్వాత ఈ మేల్ హార్మోన్స్ ఎక్కువ అయిపోవడం వల్ల యాక్నే రావడము, ఎక్కువ పింపుల్స్ రావడము, తర్వాత ఈ అన్వాంటెడ్ హెయిర్ రావడం, ఇలాంటి వాళ్ళకి హార్మోనల్ థెరపీ అవసరం ఉంటుంది. సో అంత ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం లేదు. ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే అంతా సెట్ అయిపోతుంది. ఓకేనా?